మీ ఇంట్లో 15 to 30 years ఏజ్ ఉన్న అమ్మాయిలు ఉన్నారా? అదే అండి జెన్జీ కిడ్స్ అంటున్నారు కదా. సో జెన్జీ కిడ్స్ ఉన్నారా? వాళ్ళలో ఈ మధ్యలో ఏమైనా మార్పు గమనించారా? మార్పు అంటే ఏంటంటారా? 10th ఇంటర్మీడియట్ వరకు మంచిగా చదివి దాని తర్వాత చదువుల్లో డల్ అవ్వడము, లేదంటే మీరు ఏం చెప్పినా చిరాకు పడ్డము, మీరేం చెప్పినా పెడచెవిన పెట్టడము, లేదంటే రూమ్లో కూర్చుని తలుపేసుకుని తలుపులు తీయకుండా ఒంటరిగా గడపడానికి ఇష్టపడ్డము, ఇలాంటివన్నీ చేస్తున్నారా? సో ఖచ్చితంగా వాళ్లకు దయ్యం పట్టినట్టే. ఇదేంటి దయ్యం పట్టింది అనుకుంటున్నారా? ఇది మనం అనుకునే దయ్యం కాదండి, ఇది కొరియన్ దయ్యం అన్నమాట. ఈ కొరియన్ దయ్యం కొరియా నుంచి ఇండియా దాకా వచ్చేసి ప్రపంచం అంతా వ్యాపించి ముఖ్యంగా మన ఇండియన్ అమ్మాయిలకు పట్టేసింది. ఇప్పుడు దాన్ని తీసేయాలన్నా తీసేసే స్థాయి కూడా దాటిపోయింది. ఇది ఎంత దూరం వెళ్ళిందంటే మన పిల్లల బిహేవియర్ చాలా మారిపోయింది. ఇదివరకు ఉన్న బిహేవియర్కు ఇప్పటి బిహేవియర్కు చాలా తేడాలు అయితే వచ్చేసినాయి. చిన్న చిన్న వాటికి చిరాకు పడుతున్నారు, లేదంటే చివరికి ఆత్మహత్యలు చేసుకుంటామని కూడా బెదిరిస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ వ్యాధి లక్షణాలు అనమాట. సపోజ్ మీ వయసు 40+, 45+ ఇలా ఉందనుకోండి, మీకు ఏమన్నా కొరియన్ గురించి తెలుసా? కొరియన్ భాష గురించి కానీ, కొరియన్ కల్చర్ గురించి కానీ, కొరియన్ మూవీస్ గురించి కానీ తెలుసా? ఏమీ తెలియదు. బట్ ఈ రోజు ఉన్న అమ్మాయిలకు కొరియన్ భాష వచ్చు, రాకపోతే నేర్చుకుంటున్నారు. కొరియన్ సినిమాలే చూస్తున్నారు, కొరియన్ పాప్ మ్యూజిక్ వింటున్నారు. మొత్తం కొరియా 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 కొరియా, ఎక్కడ చూసినా ఇదే నడుస్తుంది. చిన్న పిల్లల నుంచి అంటే 10-12 years అమ్మాయిల దగ్గర నుంచి 30 years అమ్మాయిల వరకు, సెలబ్రిటీల నుంచి స్కూల్ పిల్లల దాకా ఈ దయ్యం అందరికీ పట్టేసింది. ఎక్కడికి మేడం? సౌత్ కొరియా. సారంగే. ఈ పిచ్చి ఏ స్థాయికి వెళ్ళిందంటే కొరియన్ పచ్చబొట్లు ఉడిపించుకునే దగ్గర నుంచి, కొరియన్ సినిమాలు చూసే దగ్గర నుంచి, కొరియన్ పాప్ మ్యూజిక్ వినేదాకా, కొరియన్స్ ను పిచ్చిగా ఆరాధించేదాకా. ఎన్ని 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 దారుణాలు సార్. ఈ మధ్య కాలంలో ఒక ఫ్రెండ్ కలిశాను. సో వాళ్ళ అమ్మాయికి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఆ సంబంధాలు చూస్తుంటే అమ్మాయి ఎవరు వచ్చినా కూడా కాదంటుంది. అసలు నేను ఈ పెళ్లిళ్ళు చేసుకుని నాకు ఎవరు నచ్చట్లేదు అంటుంది. ఎందుకు నచ్చట్లేదమ్మా, ఇంత మంచి మంచి సంబంధాలు తెస్తున్నావు, ఇన్ని తెస్తున్నావు అంటే లాస్ట్కి ఆమె పేల్చిన బాంబు ఏంటంటే, నేను కొరియన్ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను, కొరియాలోనే సెట్ అవుతాను, ఇండియాలో ఉండును. ఈ స్థాయికి వచ్చేసింది. అది విన్న తర్వాత తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. అసలు మనం ఇది ఎందుకు జరిగింది, దీనికి కారణాలు ఏంటని విశ్లేషించడానికి ప్రయత్నిస్తే షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. నేను ఒక ఏంటి మా అమ్మాయితోనే మనం మాట్లాడాను. ఎందుకు నాన్న నీకు కొరియర్ సినిమాలు ఎందుకు ఇట్లా నచ్చుతున్నాయి, అంత పాప్ మ్యూజిక్ ఎందుకు నచ్చుతుంది అని అడిగితే ఒక 15 నిమిషాలు నిరాటంకంగా టపా 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 పాయింట్స్ అని చెప్పేసింది. కొన్ని మెయిన్ పాయింట్స్ మీకైతే చెప్తాను. సో తను చెప్పింది ఏంటంటే, ఇండియన్ సినిమాలు ఎందుకు నచ్చట్లేదు బేటా, ఇండియాలో ఇంత పెద్ద సినిమాలు తీస్తున్నారు కదా, హాలీవుడ్ స్థాయిలో తీస్తున్నారు, మన రాజమౌళి గారు ఉన్నారు, చాలామంది పెద్ద పెద్ద డైరెక్టర్లు ఉన్నారు, టాలీవుడ్ నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ ఇన్ని సినిమాలు తీస్తున్నారు కదా, ఇవన్నీ వదిలేసి పక్కన పెట్టి నెట్ఫ్లిక్స్లో కూర్చొని మీరు కొరియన్ సినిమాలే ఎందుకు చూస్తున్నారు అని అడిగితే తను చెప్పిన మొదటి సమాధానం ఏంటంటే, మన ఇండియన్ మూవీస్లో ఎస్పెషల్లీ మన టాలీవుడ్ ఈ మూవీస్లో హీరో సెంట్రిక్ మూవీ తీస్తున్నారు, హీరోయిన్ సెంట్రిక్ తీయడం లేదు, హీరోయిన్కు ప్రిఫరెన్స్ ఉండడం లేదు. ఎంతసేపు మన సినిమా స్టోరీలంతా హీరో చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, హీరోయిన్ సైడ్ క్యారెక్టర్ లాగా వచ్చిపోతుంటుంది, ఒక 2 పాటలకు ఒక ఐటమ్ సాంగ్కో దీనికి దానికి వచ్చిపోతుంటుంది తప్పితే ఏ సినిమాలు అంత ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. అంటే కొన్ని ఉన్నాయి కదా అంటే కొన్ని ఉన్నాయి, ఒక 1%, 2%, 5% కొంతమంది తీస్తుండొచ్చు, బట్ 90 to 95% సినిమాలన్నీ కూడా హీరో సెంట్రిక్ గానే తిరుగుతున్నాయి అని చెప్పింది. నేను ఆలోచిస్తే నిజమే కదా అనిపించింది. ఏ సినిమా చూసినా మనకు హీరో సెంట్రిక్గా, హీరో బిల్డప్ షాట్లతోటి హీరోయిన్ ఎలివేట్ చేస్తూ చూస్తారు తప్పితే హీరోయిన్లకు ప్రాపర్గా ఇవ్వట్లేదు కదా. మన దగ్గర ఉన్న హీరోయిన్లను తీసుకోరు, బయట నుంచి హీరోయిన్లను తీసుకొస్తారు, వాళ్ళని కూడా పోనీ ప్రాపర్గా ఇస్తున్నారా అంటే వాళ్ళకు కూడా ప్రాపర్ క్యారెక్టర్ ఇవ్వట్లేదు. నేను వాళ్ళగా పిచ్చిదని అనుకున్నావా? నేను సినిమా పేర్లు తీయను, ఎవరి గురించి మాట్లాడట్లేదు, బట్ అందరూ ఇలాగే చేస్తున్నారని నా ఉద్దేశం. ఇంకా కొన్ని విషయాలు ఏం చెప్పిందంటే, మన సినిమాలలో డ్రామా ఎక్కువైపోతుంది, రియాలిటీకి దగ్గరగా ఉండదు, రియాలిటీకి దూరంగా ఎప్పుడో మన సినిమా వెళ్ళిపోయింది, రియాలిటీ చెక్ చేసుకోకుండా సినిమాలు చేస్తున్నారు అని చెప్పింది. అంటే నేను ఎక్స్ప్లెనేషన్ అడిగాను, ఏమేం చేస్తున్నారు బేటా, ఎందుకు రియాలిటీ ఉండట్లేదు అంటే, అన్ని ఎగ్జాగరేటెడ్ చూపిస్తారు, రియాలిటీకి దగ్గర ఏది ఉండదు. సో ఇట్లాంటి చాలా విషయాలు చెప్పింది. నేను ప్లాన్ చేస్తున్నాను, మా అమ్మాయిని కూర్చోబెట్టి లేకుంటే ఇట్లాంటి అమ్మాయిని కూర్చోబెట్టి ఒక ఇంటర్వ్యూ తీస్తే ఎలా ఉంటుందని. ఎలా ఉంటుందో మీరు కామెంట్ చేస్తే, అది నిజంగానే బాగుంటుంది అనుకుంటే నేను ఒక 3-4 టీనేజ్ అమ్మాయిలను కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకోవాలనుకుంటున్నాను. నా ఆలోచన కరెక్ట్ అయితే మీరు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి, డెఫినెట్గా చేద్దాం. సో మా అమ్మాయితో మాట్లాడిన తర్వాత కొన్ని సినిమాలు అంటే కొన్ని గ్లిమ్స్ అట్లాంటివి చూశాను నేను. వాళ్ళు వాడే టెక్నాలజీ కూడా అద్భుతమైన టెక్నాలజీ వాడుతున్నారు, చాలా రియాలిటీకి దగ్గరలో.
అమ్మాయికి అబ్బాయికి ప్రిఫరెన్స్ ఉంటుంది, అమ్మాయి వర్క్ చేసేటప్పుడు వద్దనరు. ఈ చాలా చాలా ఆస్పెక్ట్స్ అయితే డెఫినెట్గా మంచిగానే అనిపించింది. అంటే మన కొరియన్ సినిమా ఏ స్థాయిలో ఉందంటే మనం అంటూ చూడడం స్టార్ట్ చేస్తే పెద్దవాళ్ళు కూడా నిజంగానే అట్రాక్ట్ అవుతారేమో. మొన్న ఒక రోజు మా అమ్మ కూర్చొని కొరియన్ సినిమాలు చూస్తుందన్నమాట. ఏమర్థమవుతుంది అంటే ఏదో స్టోరీ బాగుందిరా చూస్తున్నాను, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను చూస్తున్నాను అంటుంది. సో ఈ స్థాయిలో కొరియన్ సినిమా ఇండియన్ సినిమాను చాలా పెద్దగా డామినేట్ చేస్తుందనే నాకైతే అనిపిస్తుంది. ఇంకా కొరియన్ సినిమాల ప్రభావంతో ఇంకా దుష్పరిణామాలు ఏంటి అని ఆలోచించాను. కొరియన్ స్కిన్ కనుక మనం చూస్తే చాలా సాఫ్ట్గా ఇట్లా గ్లాసీ స్కిన్ లాగా ఉంటుంది. ఆ స్కిన్ రావడానికి కోసం మన వాళ్ళు చేయని ప్రయత్నాలు అంటూ లేదు. అది అవదమ్మా. లాస్ట్కు కాస్మెటిక్ ప్రొడక్ట్స్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ చేస్తే కూడా కొరియన్ స్కిన్ వస్తుంది మీకు, ఆ రైస్ వాటర్ పూసుకోండి, ఇవి పూసుకోండి, అవి పూసుకోండి అని లాస్ట్కు వాళ్ళు కూడా కొరియన్ సినిమాలని ఎగ్జాంపుల్ తీసుకునే చెప్తున్నారు అన్నమాట. యూత్ కూడా దానికే అట్రాక్ట్ అవుతున్నారు, అమ్మాయిలందరూ కూడా దానికే అట్రాక్ట్ అయిపోయి మాకు కొరియన్ స్కిన్ రావాలా, ముగ్గలు ఇట్లా ఉండాలంటే. వాళ్ళు తినే తిండి వేరు, వాళ్ళకున్న కల్చర్ వేరు, వాళ్ళకున్న వాతావరణ పరిస్థితి వేరు, మన ఇండియన్ కల్చర్ వేరు, మనకున్న వ్యవహారం వేరు, మన ఫుడ్ హ్యాబిట్స్ వేరు. మనము జీవితకాలం అటు ఇటు తపస్సు చేసినా కూడా కొరియన్ స్కిన్ అనేది మనకు రాదు. ఇది క్లియర్. ఇది ఎవరు కూడా చెప్పరు. బ్యూటీషియన్స్ కానీ వాళ్ళు కానీ మీకు కొరియన్ ప్యాక్స్ అని కొత్తగా వచ్చినాయన్నమాట. ఇవన్నీ కూడా వేసేస్తున్నారు తప్పితే మన స్కిన్ కాదమ్మా అని ఎందుకు చెప్పరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు కమర్షియల్ ప్యాంట్, వాళ్ళ దందా నడవాలా, వాళ్ళ వ్యవహారం నడవాలి, ఇంకా వాళ్ళ చెప్పట్లా. ఇంకా స్కిన్ వదిలేస్తే వాళ్ళు చాలా స్లిమ్గా ఉంటారు, వాళ్ళు పచ్చి తింటారు. ఫుడ్ లాస్ట్కు ఫుడ్ కూడా కాపీ చేసేస్తున్నారు. ఇళ్ళల్లో కొరియన్ ఫుడ్ వచ్చేసింది, మన సూపర్ మార్కెట్లలో కొరియన్ ఫుడ్ వచ్చేసింది, ఆ కొరియన్ మిక్స్లు, కొరియన్ సాసులు ఇవన్నీ కూడా ఆల్రెడీ ఇండియన్ మార్కెట్ను కూడా క్యాప్చర్ చేసాయి. అంటే నాట్ ఓన్లీ ఇండియన్ సినిమా మీదే ప్రభావం చూపించట్లా, ఈ కొరియన్ కల్చర్ అనేది మన ఫుడ్ మీద, మన ఫుడ్ గ్రెయిన్స్ మీద, వీటి మీద కూడా ప్రభావం చూపిస్తుంది అనమాట. ఆల్రెడీ మీరు చూస్తూనే ఉంటారు సూపర్ మార్కెట్లలో కొరియన్ సూప్ అని ఇవన్నీ వచ్చేసాయి అనమాట. ఆల్రెడీ పిల్లలు దానికి అట్రాక్ట్ అయిపోతున్నారు. సరే కొరియన్ డ్రామాలు చూస్తున్నారు, కొరియన్ సినిమాలు చూస్తున్నారు, దీనివల్ల వచ్చే నష్టం ఏంటి? గ్లోబలైజేషన్ అయిపోయింది కదా, కొరియన్ సినిమాలు చూస్తే ఏంటి, ఏ సినిమాలు చూస్తే ఏంటి, ఏది చూస్తే ఏంటి అని మీరు అడగొచ్చు. దీనివల్ల చాలా దుష్పరిణామాలు ఎదురవుతున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. బికాస్ పిల్లల సైకాలజీ మారిపోతుంది, వాళ్ళని అనుకరించి మెల్లమెల్లగా ఇండియన్ కల్చర్కి అయితే దూరం అయిపోతున్నారు. సో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, దీనికి మూలం ఎక్కడ, దీని పరిష్కారం ఎక్కడ? మీరు చెప్పేస్తున్నావు కదా నువ్వు, పరిష్కారం ఎక్కడ అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ మెయిన్ మనకు వచ్చేసి సినిమానే చాలా ప్రభావితం చూస్తుంది. సో మన ఇండియన్ సినిమా దర్శకులు కొంచెం ఆలోచించి స్త్రీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చే పాత్రలు చేసి రియాలిటీకి దగ్గరగా సినిమాలు తీస్తే దీని ప్రభావం కొంతవరకు తగ్గించవచ్చు. వచ్చే తరాల కన్నా ఈ కొరియన్ భూతాన్ నుంచి పక్కకు తప్పివచ్చు అనేది నా ఉద్దేశం. ఇంకా చాలా ఉన్నాయంటే చాలా తీసుకోవచ్చు. అంటే మన దగ్గర వాళ్ళు కోరుకునే ఎంటర్టైన్మెంట్ మనం ఇయ్యలేకుంటేనే వాళ్ళు వేరే సైడ్, అంటే వేరే కంట్రీ సైడ్ కానీ వేరే లాంగ్వేజ్ కానీ పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు. కాబట్టి మై సిన్సియర్ రిక్వెస్ట్ టు ఇండియన్ డైరెక్టర్స్ ఏంటంటే ఎవరన్నా చూస్తుంటే కొంచెం లేడీస్కి ప్రాధాన్యత పాత్రలు చూపించి మనం సినిమాలో చూపించే సీన్ రియాలిటీకి దగ్గరగా ఉందా లేదా, దూరంగా ఉందా, అసలు నమ్మేలాగా ఉందా లేదా, ఇట్లాంటివి చూసుకొని చేస్తే కొంతవరకు ప్రభావం తగ్గించగానే అనుకుంటున్నాను. సో గాయ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లెందుల. జై హింద్.